హాయ్, దిస్ ఈస్ ఎస్కే. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఒకరోజు ఒక ఫైన్ డే నేను బాత్ చేస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. మామూలుగా చాలా ఐడియాస్ వస్తాయి, అందులో ఈ ఐడియా నాకు కొంచెం బెటర్గా మేబీ బెనిఫిషియరీ అనిపించింది. సో అదేంటంటే ఫ్రీ రీడింగ్ రూమ్. అంటే నా దగ్గర ఉన్న మనీతో కొంచెం వేరే వాళ్ళకి ఫ్రీగా రీడింగ్ రూమ్కి పే చేయాలనుకున్నాను. అంటే మేబీ నీడీ పర్సన్స్కి. నాదేదో మనీ ఎక్కువైపోయో లేకపోతే నా దగ్గర మనీ ఉండో అలా ఏం కాదండి. లేదా మా పేరెంట్స్ ఏమైనా రిచ్చా అనుకుంటే అది కాదు, మేము చాలా లోవర్ మిడిల్ క్లాసే. ఎందుకంటే డ్రాప్ ఇయర్స్ అని పద్మనాభ నగర్లో బతకడం అనేది వచ్చే డెడ్లీ కాంబో. దరిద్రాన్ని చూసుకున్నట్టే. ఇంకా నార్మల్గా చదివే వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళకి, కొంచెం మనీ కూడా ఉండని వాళ్ళకి ఇంకా సూపర్ కాంబో. సో ఇంకా పాయింట్కి వస్తే, అసలు రీడింగ్ రూమ్ అంటే ఏంటి, ఫ్రీ రీడింగ్ రూమ్ అంటే ఏంటో, అంటే నేను అనుకుంటుంది ఏంటో చెప్తాను, వినండి. సో మెయిన్ ఏమేంటంటే ప్యూర్గా నా సెల్ఫిష్నెస్సే. అంటే నా సెల్ఫిష్నెస్ ఏంటి అని అనుకుంటున్నారా? నా సెల్ఫిష్నెస్ ఏంటంటే నాకు కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ అండి. ఇప్పుడు ఎలా అయితే మనం బిర్యానీ తిన్నప్పుడు ఫీల్ గుడ్లా అనిపిస్తుందో, లేదంటే ఎక్కడ ట్రావెల్స్ కానీ, లేదంటే ట్రిప్స్ కానీ, గేమ్స్ చూసినప్పుడు, వండర్లాకి వెళ్ళినప్పుడు, అలా ఇది కూడా నాకు ప్యూర్గా సాటిస్ఫాక్షనే. ఇందులో నాకు వేరే ఆలోచనలు ఏం లేవు. అంటే మనీ స్కామ్ చేయాలనో లేకపోతే ఇలా ఏం లేదు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, నాలాగా ఇంకెవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఎవరికైనా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో అసలు ఎంత చేస్తాను, ఏం చేస్తాను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నా పీజీలో స్టైఫండ్ వస్తుంది కదా, స్టైఫండ్లో 10%, అంటే అరౌండ్ ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కాలేజ్లో అయితే అరౌండ్ 60,000 వచ్చింది అనుకోండి, అందులో 6,000 అన్నమాట. అదే ఏదైనా సెంట్రల్ కానీ, ఢిల్లీ యూనివర్సిటీస్ కానీ అలాంటివి అనుకోండి, అరౌండ్ 1 lakh వస్తుంది. ఆ 1 lakhలో 10% అంటే అరౌండ్ 10,000. మన పద్మనాభంలో మోస్ట్లీ ఒక్కొక్క రీడింగ్ 2,200 అలా ఉంది. సో 5 మెంబర్స్కి అలా నేను చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. అంటే ఇప్పుడు దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎలా అంటే కొంచెం నీడీ పర్సన్స్ అప్లై చేసుకోవడం బెటర్ ఏమో అని నా ఫీల్. అందరూ నీడీగా అంటారు, అంటే మోస్ట్లీ అందరు నీడీగా ఉంటారు. ఎందుకంటే ప్రిప్లో అందరికీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదొకటి. సెకండ్ ఏంటంటే రీడింగ్ రూమ్కి డైరెక్ట్గా పే చేస్తాను. అంటే బై హ్యాండ్ కానీ మీ అకౌంట్ కాకుండా రీడింగ్ రూమ్కి చేస్తాను. అండ్ ఇలా ఎంతవరకు చేస్తామంటే, నేను ఇప్పుడు ప్లాన్ పెట్టినప్పటి నుంచి, అంటే అరౌండ్ స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్ డేట్ వస్తుంది కదా, అప్పటిదాకా 1 month అయితే 1 year అయితే 1 year, 7 months 8 months ఏదైనా పర్లేదు, అన్ని రోజులు చేస్తాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. మినిమం 30 days to 20 days అయినా ఆ రీడింగ్ రూమ్కి వెళ్ళాలి. నేను ఫస్ట్లో రీడింగ్ రూమ్ కట్టేసి వెళ్ళేవాడిని కాదు. అలా కాకుండా వెళ్ళాలి. దీనిలో ఏ జెండర్ పార్షాలిటీ కానీ ఏమీ ఉండదు. మోస్ట్లీ ఎక్కువ మంది అప్లై చేస్తే, అంటే ఎక్కువ మంది నేను ఇంట్రెస్టెడ్ లేకపోతే నాకు ఇలా ఇబ్బందిగా ఉంది అని నాకు టెక్స్ట్ చేస్తే, నేను అందరికీ పే చేయలేను కదా. సో అరౌండ్ ఒక 10 members చేసినా, నేను 5 members చేయాలనుకున్నాను అంటే ఇంకో 5 membersని చేయలేకపోవచ్చు కదా. సో ఎలా సెలెక్ట్ చేస్తాను అంటే లక్కీ పూల్ అన్నమాట. సేమ్ చిట్టిలాట, రాముడు సీత లక్ష్మణులాగా చిట్టిలాట. ఇంకా సో నేను ఇది చెయ్యాలి అనుకుంటే మీ నుంచి నాకు ఒకే హెల్పే కావాలి. ఏంటంటే నేను అనుకున్న ఐడియా ఎలా ఉంది అని. అంటే దానికి కొంచెం మీ రెస్పాన్స్ కావాలి. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, లేదంటే ఇలా చేయాలి, మీరు అనుకున్నది ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో, లేకపోతే నేను ఇంకేదైనా బెటర్గా చేయగలను, మీరు నాకు ఇది ఏదైనా చెప్తే నేను ఫాలో అవ్వచ్చు. నేను పేజ్కి కొత్త, మామూలుగా ఇలాంటివి కూడా కొత్త. ఇప్పుడు ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేస్తేనే లేదా లైక్ కొడితేనే
ఎలిజిబుల్, లైక్ కొట్టకపోతే లైట్ అయిపోతారు, షేర్ చేయకపోతే షెడ్కి వెళ్ళిపోతారు, అలా ఏం లేదండి. ప్యూర్గా నా ఇష్టంతోనే చేస్తున్నాను. నాకు మనీ ఎక్కువ కాదు అసలు, మీరు అలా అనుకోకండి. కానీ నాకు ఒకటి చిన్న ఆశ ఏంటంటే మీ రివ్యూ, అంటే నేను నేను అనుకున్న ఆలోచన ఎలా ఉంది, నా ప్లాన్, నా థింకింగ్ ఎలా ఉంది, దీనివల్ల అవుతుందా, హిట్ అవుతుందా, లేదంటే ఒకవేళ నేను చేయాలనుకున్నా సరే తీసుకునే వాళ్ళు, లేదంటే నేను చేయాలనుకున్నా సరే రెస్పాండ్ లేదనుకోండి, వేస్ట్ కదా. సో నాకు కొంచెం మీ నుంచి నాకు రివ్యూ కావాలి. అంటే నేను డైరెక్ట్ కామెంట్ చేయండి అలా ఏం చెప్పాను. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేశాను, అందులో మీరు ఏమనుకున్నా పెట్టండి, పర్లేదు. చెయ్యి లేకపోతే ఇది అవ్వదు, ఏదనుకున్నా పర్లేదు, మీ ఐడియా చెప్తే చాలండి ప్లీజ్. మామ చెప్పడం మర్చిపోయాను, అంటే నేను నాలాగా ఎవరికైనా ఇలా ఐడియాస్ ఉందనుకోండి, ఇలా హెల్ప్ చేయాలి, లేదంటే ఓకే నాకు ఉంది అని, మేబీ మీరు డొనేట్ చేయొచ్చు. అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని. మేబీ మీ ఐడెంటిటీ తెలియకపోయినా మీరు చేయాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్, అంటే నేను అనుకున్నది కొంచెం మేబీ యూజ్ అవుతుందని. చాలా ట్రాన్స్పరెంట్, ఎక్కడ నేను మోసం చేయను, లేదంటే ఏమి చేయను. చాలా ట్రాన్స్పరెంట్గానే ప్రాసెస్ అంతా జరుగుతుంది. మీకు ఎవరిథింగ్ చెప్తాను, వాళ్ళకి కోడ్స్ ఇస్తాను అన్నమాట. అంటే మీరు ఎవరికి డొనేట్ చేశారో వాళ్ళ కోడ్ అన్నమాట, వాళ్ళ పర్సనల్, అంటే వాళ్ళ ఐడెంటిటీ మనకు తెలియదు, మన ఐడెంటిటీ వాళ్ళకి తెలియదు. ఈ పైన చెప్పిందంతా చెయ్యాలి అనుకుంటేనే, ప్యూర్లీ ఆప్షనల్. ఇది చెయ్యాలి లేదంటే ఇది ఒక బిజినెస్ ఐడియా అయితే అస్సలు కాదు, ఇదేమైనా ఎన్జిఓ కూడా కాదు. చిన్న చిన్న అంటే బేబీ స్టెప్స్ ఇవన్నీ. సో అందుకే నా ఐడియాస్ అడుగుతున్నాను. ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే మీరు అది సేమ్ నేను చెప్పిన ఇన్స్టాగ్రామ్ పేజ్కి చేయొచ్చు. ఒకవేళ డొనేట్ చేయాలనుకున్న డొనేషన్ అమౌంట్ ఎంత అని అలాంటి లిమిట్స్ ఏం లేవు, మీరు ఎంత చేసినా అది పర్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు డొనేట్ చేసిన ప్రతిదీ, ఈవెన్ ఒకవేళ మీరు 100 చేశారనుకోండి, సేమ్ 100 ఇంకోటి చేశారనుకోండి, అలా ఒక 10 మెంబర్స్ చేశారనుకోండి, ఆ 10 మెంబర్స్ ప్లస్ నేను మిగతాది, అంటే అరౌండ్ 2000 రీడింగ్ రూమ్ అనుకోండి. సో ఆ 1000 యాడ్ చేసి మనం ఈ 10 మెంబర్స్ కలిసి, అంటే మనం అందరం కలిసి ఇంకొక పర్సన్ ఈ కోడ్ అనేది, సపోజ్ ఒక ఆ పర్సన్ కోడ్ A1 అనుకోండి, A1కి మనం డొనేట్ చేసామని నేను మీకు మెసేజ్ పెడతాను. అండ్ ఇలా అంటే మేము రీడింగ్ రూమే కాదు, ఇలా మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే రెస్పెక్ట్ ఆఫ్ రీడింగ్ రూమ్ ఏదైనా సరే, అది హెల్ప్లా కానీ, లేదంటే కొంచెం ఇలా ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఈ ప్లాన్ బాగుంటుంది అని ఏమైనా ఏ ఐడియాస్ ఉన్నా మీరు నాకు ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఐడికి. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అండ్ స్క్రీన్ పైన కూడా కనిపిస్తూ ఉంటుంది. ట్రోల్స్ కానీ సర్గజంగా చేయకండి మావా. అంటే కొంచెం నాకు చేయాలనిపిస్తుంది కదా, మీరు ట్రోల్స్ చేస్తే నాకు ఓకే నేను తప్పు చేస్తున్నా, లేకపోతే నేను ఏదైనా ఏంటి టైం వేస్ట్ చేస్తున్నానా అని అనిపిస్తుంది. సో అలా ఏం చేయకండి. ఒకవేళ ఇది ఫ్లాప్ అయిపోయినా పర్లేదు, నేను ట్రై చేశానని ఆనందంలోనే అంటాను. అండ్ ఇట్స్ ప్యూర్లీ నా సెల్ఫిష్నెస్సే, ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది నేను ట్రై చేశాను అని. సో అలా మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, మీ కాలేజ్ గ్రూప్లో కానీ, లేదా మీ అంటే పర్సనల్గా 4-5 మెంబర్స్ గ్యాంగ్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో కానీ షేర్ చేయండి మామ. సో షేర్ చేస్తే ఎక్కువ మందికి దగ్గరికి పాస్ అయ్యి మేబీ ఇంకా ఎక్కువ ఐడియాస్ చెప్పచ్చాము. సో ఐడియాస్ ఎక్కువ మందికి తెలిస్తే ఎక్కువ ఐడియాస్ తెలుస్తాయి కదా. సో దట్ ఓకే, పద్మనాభంలో ఈ ఒక పర్సన్ అనే ఎక్స్ అనే పర్సన్ ఇలా ఒక కొందరికి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు అని తెలుస్తుంది. సో కొంచెం మీరు చేస్తారని అనుకుంటున్నాను, బేబీ స్టెప్స్. నువ్వు పెట్టే 5 మెంబర్స్కి ఇంత సొల్లు అవసరమా అనుకోకండి మామ. ఎందుకంటే మేబీ ఇప్పుడు 5 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఉండొచ్చు, రేపు 10 మెంబర్స్ అవ్వచ్చు. మేబీ నేను చెప్పినట్టు నా అలాగే ఎవరైనా ఫార్వర్డ్కి వచ్చి మేబీ వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు. లేదంటే వాళ్ళైనా సరే వాళ్ళ ఏరియాస్లో, అంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఓకే ఇలా చేస్తున్నారు కదా మనకి చేయాలి అనిపించవచ్చు. సో దట్ ఈవెన్ వాళ్ళైనా హెల్ప్ చేస్తారు, అలా ఎక్స్పెండ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఏదైనా సరే ఏ ఫార్వర్డ్ స్టెప్ చేయాలన్నా సరే ఫస్ట్ స్టెప్తో చేయాలి కదా. సో నేను అలా చేద్దాం అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ విల్ ఎంకరేజ్ మీ. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో నేను చెప్తున్నట్టు డొనేషన్ అన్నది కూడా
అంటే ఫండ్ లాగా కూడా అది కూడా ప్యూర్లీ మీ ఇష్టంతోనే. ఒకవేళ ఇక్కడ ఏ ఫోర్స్ లేదు, మీ నుంచి నేను ఏ డబ్బు కోరుకోవట్లేదు, నాకు చేయాలనిపిస్తుంది. సో నేను 5 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఒకవేళ నాకు కూడా హెల్ప్ వస్తే, నాకు కొంచెం వస్తే ఇంకా ఎక్కువ మందిని చేయగలమని. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది. ఎవ్రీథింగ్ నేను అన్నీ ఆ పేజ్లో కానీ ఇందులో కానీ పెడతాను. ఇక్కడ ఎక్కడనో నేను మీకు ఇబ్బంది పెట్టను. ఐడెంటిటీ ఇప్పుడు అప్లై చేసినంత మాత్రాన నేను ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అంటే అరౌండ్ 6-7 months పట్టచ్చు. అంటే మీరందరూ రెస్పాండ్ అయ్యి ఎలా ఉంటారు, అంటే మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి, మేబీ ఇంకా ప్లాన్ కంటిన్యూ చేసి ఇంకా బెటర్గా ఏమైనా ఎక్సెల్ చేయొచ్చా, అవన్నీ తెలుసుకోవాలంటే ఈజీగా 6-7 months పట్టేస్తుందేమో అని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను, సో దట్ ఎక్కువ మందికి తెలుస్తుంది ఇలా చేయాలని ఒక పర్సన్ అనుకుంటున్నాడు అని. అప్పుడు నేను సడన్గా పెట్టినా కూడా మీ ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా అరే నేను మిస్ అయ్యానే అని అనుకునే ఛాయిస్ వస్తుంది. అంటే అలా అవ్వద్దని చెప్పి ఇప్పుడే పెడుతున్నాను. కొంచెం మీరు ఇది షేర్ చేసి మేబీ నాకు కొంచెం సపోర్ట్ చేసి ఈ ఒక్కసారికే సపోర్ట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ మందికి తెలుస్తుంది అని నేను అనుకునే పాజిటివ్, అంటే ఇది ఒక మంచి పని అని అనుకుంటున్నాను. సో మీరు కొంచెం షేర్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఒపీనియన్ నాకు చెప్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కామెంట్ చేయమంటే కొంచెం సిగ్గుపడతారేమో అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. మీరు అందులో ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సో దట్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఓకే దెన్, ఇంతే చెప్పాలనుకున్నాను ఈసారికి అయితే. థ్యాంక్స్ మావా, ఇదంతా విన్నందుకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు సేఫ్గా ఉండాలి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.